హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జిస్ కుక్ బుక్. ఈరోజు సండే స్పెషల్గా మా మమ్మీ అయితే ములక్కాయ మటన్ అయితే చేసింది. మనం ఇప్పుడు దాని ప్రొసీజర్ చూద్దాం. ప్లేట్లో చూపించిన విధంగా మసాలా దినుసులు తీసుకొని పౌడర్ చేసుకోండి. తర్వాత 3 to 4 times వాష్ చేసుకున్న మటన్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని దానిలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో ములక్కాయలు వేసుకొని వేయించుకోవాలి. వీటిల్ని లైట్గా వేపుకున్న తర్వాత పక్కకి తీసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు వాటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న మటన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మటన్ని ఆనియన్ని కలిపి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడినంత కారం మీరు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ మనం వేసుకోవాలి. కొంతసేపు దీన్ని తిప్పుకొని మనం వేపుకొని పక్కన పెట్టుకున్న ములక్కాయన్ని వేసుకోవాలి. ఇప్పుడు కూరని బాగా ఉడకనివ్వాలి. కూర దగ్గర పడిన తర్వాత మనం దానిలోకి కొత్తిమీర వేసుకోవాలి. ఇది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మటన్ మసాలా. ఇది కూరలోకి వేసుకున్న తర్వాత అది ఉడికే 5 minutesలో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేయండి. ఇప్పుడు మన టేస్టీ ఇంకా స్పైసీ అయిన ములక్కాయ మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని లొట్టలు వేసుకొని తినేయడమే. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ ఫుడ్ ట్రిక్స్ మీకు తెలియాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.